నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీలో చేరిన వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షబ్బీర్ సయ్యద్ బాషా. మేము ప్రొఫెషనల్ కమెడియన్స్ మాత్రమే, వైసీపీ వారు పొలిటికల్ కమెడియన్స్, హైపర్ ఆది వెల్లడి. తెనాలిలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జబర్దస్త్ నటులు హైపర్ ఆది అన్నారు. జనసేన పార్టీ తరపున నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి వచ్చిన ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. జనసేన విజయం కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని, తెనాలి చుట్టుపక్కల ఎక్కడ రాని మెజారిటీతో రానున్న ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ గెలవబోతున్నారని చెప్పారు. ఒక మంచి స్పీకర్గా ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని, ఆయన చేసిన అభివృద్ధి తప్ప తెనాలిలో ఏ అభివృద్ధి కనబడడం లేదని, ఎక్కడికి వెళ్లినా కూటమి విజయం ఖరారైనట్లు తెలుస్తుందని హైపర్ ఆది అన్నారు. నాదెండ్ల మనోహర్ని గెలిపించుకోవడం ద్వారా తెనాలిని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారికి క్యాంపెయినింగ్ చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన పరిపాలించే టైంలో, ఆయన ఇక్కడ ఈ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది. జనసేన పార్టీ అనేది ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనోహర్ గారు ఇందులో వచ్చారో అప్పటి నుంచి కూడా మనోహర్ గారితో పరిచయం ఉంది. ఈవెన్ నేను 2019లో కూడా తెనాలి ప్రచారం చేయడానికి రావడం జరిగింది. అలాగే తర్వాత ఎన్నో మీటింగ్స్, రణస్థలం మీటింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా సార్ని కలవడం జరిగింది. మనోహర్ గారు ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు. ఎందుకంటే సభని అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు. మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ని మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది. ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా, వాళ్ళ చెప్పేది వినకుండా, లేకపోతే స్పీకర్ కూడా ఏదో బూతులు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పటికీ స్టిల్ ఇంకా ఒక మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు. మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట. సరే, అందరికీ అది వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా ఇదైంది. అంటే పొరపాటున ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక ఆటోలో ఆవిడ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళకముందే ప్రసవం అయింది ఆటోలో, అలా ఉన్నాయి రోడ్లు. కాబట్టి ఇలాంటి రోడ్లు మారాలన్నా, లేకపోతే జనాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలన్నా కూడా మనోహర్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి. అంటే ఒక పార్టీ నడిపే నాయకుడు 2 చోట్ల ఓడిపోతే మ్యాక్సిమం పక్కన ఉన్న వాళ్ళంతా వేరే ఎతకడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అలా ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మన మనోహర్ గారు. మనస్ఫూర్తిగా హైపర్ ఆది గారు జనసేన పార్టీ ప్రచారం కోసం అనేక నియోజకవర్గాల్లో ఈ ఎండల్లో కూడా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సిద్ధాంతాలని నమ్ముకుని యువతని ఒక మంచి ఆదర్శవంతంగా మార్చే దిశలో పనిచేస్తున్నప్పుడు హైపర్ ఆది గారు కూడా చాలా మనస్ఫూర్తితోటి ఆ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసే విధంగా ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఒక యూత్ ఐకాన్గా జనసేన పార్టీలో కూడా యువతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాం. పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో కూడా మేమందరం ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే. వ్యక్తిగతంగా మాకు పదవుల కోసమో లేకపోతే ఇంకేదో గుర్తింపు కోసమే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా సాధించుకున్నారు లైఫ్లో. మా కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి అనుకున్నప్పుడు
పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేసి ముందుకెళ్తున్నారో ఆ స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం ప్రతి ఒక్కరిలోనూ ఆ భావన తీసుకొచ్చే విధంగా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా ఈ రాష్ట్రానికి తద్వారా మేలు జరిగే విధంగా పనిచేసే వ్యక్తుల్లో మన హైపరాది గారు. గత ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి ప్రచారం చేశారు. మరొకసారి తెనాలికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ అద్భుతంగా ఈరోజు సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం 4 గ్రామాలు 5 గ్రామాలకి పరిమితం చేసే విధంగా ఏర్పాటు చేశాం. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి 5 గ్రామాల్లో కూడా ఆయనకి మంచి ఆదరణ దక్కాలని, తద్వారా ప్రజలు ఒక మంచి నిర్ణయానికి ఏదైతే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారో దాన్ని 4 రోజులు కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దారి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకోమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వైసీపీ పాలనలో దళితులకు జరిగిన అన్యాయం దేశంలో ఎక్కడా జరగలేదని వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూరు, అనంతవరం గ్రామాలలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు రాజ్యాంగం ద్వారా కలిగిన హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తుందని, అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసి జగన్ పేరు పెట్టుకున్నారని, దళితుల కోసం పెట్టిన 27 పథకాలు రద్దు చేశారని ఆనంద్ బాబు అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇంట్లో ఒక్కరికే ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊస రాజేష్, కొల్లూరు మండలం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటి దగా కాబట్టిది దళితులు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు, అవహేళనలు, అవమానాలు దళితులకి ఎక్కడన్నా జరిగినాయి అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకుడు. మనకి మాత్రమే సంక్రమించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన 27 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. మనకేమిచ్చాడో మీరు ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రత్యేకంగా మనకి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు కూడా హరించి వేయబడ్డాయి. ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ మూతపడింది, విదేశీ విద్య మూతపడింది, విద్యోన్నతి మూతపడింది, ల్యాండ్ పర్చేస్ స్కీములు పోయినాయి, 27 పథకాలు మొత్తం రద్దయిన పథకాలు. అమ్మఒడి ఇస్తానన్నాడు, అమ్మఒడికి మనకి సంబంధం లేదు. దళితులకి ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి గతంలో స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్లు, హాస్టల్ ఫీజులు వచ్చాయి. ఒక పిల్లాడికి ఒక పాపకో పరిమితం చేశాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం, మనకి చేసిన అన్యాయం. అది ఎంతమంది గుర్తించారో. ఏదో వీడు ఇస్తున్నాడు అమ్మఒడి, వీడి బాబు సొమ్ము కాదు ఇచ్చింది, మనకు ద్రోహం చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. సప్లాన్ నిధులు, మనం అధికారంలో ఉండగా సప్లాన్ నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి దళిత వాడలన్నీ సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ 5 ఏళ్లలో 10 లక్షల రూపాయల అభివృద్ధి అన్న వాడు చేశారా దళిత వాడల్లో అని నేను అడుగుతున్నా. మీరే ఆలోచన చేయండి. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది, కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగల. మద్యపాన నిషేధం చేసి దశల వారీగా మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పేరు జే బ్రాండ్ మద్యం, చీప్ లిక్కరు తయారు చేసి ప్రజల మీదకు వదిలి ప్రజల ప్రాణాలు గాలిలో గెలిచిపోవడానికి కారణమయ్యాడు. ప్రజల రక్తాన్ని జలగలాగా పట్టి పీడిస్తా ఉన్నాడు. ఇది యథార్థం. సాక్షాత్తు ముఖ్యమంత్రి బినామీ కంపెనీలు పెట్టి మద్యం తయారు చేయటం అనేది ఈ రాష్ట్రంలోనే చూసాం. ఈ విధంగా డబ్బు యావదప్ప రెండోది లేదు. అతను ముఖ్యమంత్రి పదవి, అతన్ని రక్షించుకోవడం కోసం అతని మీద ఉన్న కేసులు 12 సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అతని కేసుల నుంచి రక్షణ పొందడం కోసం ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఏ వర్గానికి కూడా ఉపయోగపడ్డ పరిస్థితి లేదు. పట్టణంలో 4వ రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. అత్యవసర సర్వీసెస్, ఆర్టీసీ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఉద్యోగులు తమ ఓటు హక్కును సజావుగా ఉపయోగించుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షబ్బీర్ బాషా జనసేన పార్టీలో చేరారు. తన పదవికి రాజీనామా చేసి బుధవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఇరువురికి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు వైసీపీలో మంచి ఆలోచనలతో కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది జనసేనలో చేరడం శుభ పరిణామమని నాదెండ్ల మనోహర్ అన్నారు. గతంలో వారితో కలిసి పనిచేసిన అనుభవం ఉందని, రాబోయే కాలంలో కలిసి పనిచేసేందుకు స్వాగతిస్తున్నామని, తెనాలి అభివృద్ధికి పాటుపడతామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి అభివృద్ధి ఒక నాదెండ్ల మనోహర్కే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ని గెలిపించుకోవాలని పార్టీలో చేరిన సయ్యద్ షబ్బీర్ బాషా, మునిపల్లి ప్రసాద్లు అన్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, ఈ ప్రాంతానికి మున్సిపాలిటీ ద్వారా వైస్ చైర్మన్గా గతంలో పదవి స్వీకరించిన తర్వాత అనేక మంది ముస్లిం మైనార్టీ సోదరుల కోసమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఒక మంచి ఆలోచనతో కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది రాజీనామా చేసి ఈ రోజున జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. షబ్బీర్ భాయ్ మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేసుకునే వాళ్ళం. ఆయనకున్న అనుభవం ఒక మున్సిపల్ కౌన్సిలర్గా, స్థానిక సమస్యలపైన ఉన్న అవగాహన, ఎప్పుడు కూడా ఆ అనుభవం మాకు ఎంతో ఉపయోగపడేది. సో మున్సిపాలిటీలో ఉన్న అనేక అంశాల గురించి కానివ్వండి, భవిష్యత్తులో మేము చేయాలనుకునే కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకునేటప్పుడు పెద్దలు మునిపల్లి ప్రసాద్ గారు, షబ్బీర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఆ రోజున మాకు అడ్వైజ్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో మరొకసారి ఆ టీంలో భాగస్వాములు అవడానికి ముందుకు వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆయన తిరిగి మా అందరితో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో ఈరోజు చేరడం ఎంతో గర్వంగా నేను భావిస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ పెట్టక ముందు నుంచి దీక్షలు చేసి మా టీం కొంతమంది మేము ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయనకి మద్దతుగా రావడం జరిగింది. వ్యక్తిగతంగా నాదెండ్ల మనోహర్ గారి గొప్పతనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. పార్టీల యొక్క అంతరాల వల్ల ఇన్నాళ్ళు మేము కలవలేకపోయాం వాస్తవంగా. అయితే వ్యక్తిగతంగా ఆలోచించకుండా పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అక్కడ వ్యక్తిగతంగా విమర్శించాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. కానీ పార్టీ పట్ల జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అధిష్టానం వరకు నుంచి కూడా, కింద స్థాయి నుంచి అధిష్టానం వరకు కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా పార్టీ కోసం ఆర్నిశలు అందరితో కార్యకర్తలతో కలిసి పనిచేసిన సందర్భం. కానీ ఈరోజు ఆ కార్యకర్తల సందర్భంలో పార్టీ మొదటి నుంచి ఆవిర్భావం నుంచి పనిచేసిన సీనియర్ క్యాడర్ పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉంది. అభివృద్ధి గురించి అడగలేము, ఏదైనా పార్టీ కార్యక్రమం గురించి చెప్పలేము, అలాగే ఏదైనా చేయాలన్నా చెప్పాలన్నా కానీ ఎక్కడ ఎవరు నిర్ణయాత్మకమైనటువంటి వ్యక్తిగా ఏ రకంగా కూడా మేము చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఖచ్చితంగా మార్పు రావాలి, మార్పు కోరాలి. ఈ మార్పు కోసం మేము మా అంతు కృషి మేము చేయాలనేటువంటి ఉద్దేశంతో సార్ నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో ఈరోజు ఖచ్చితంగా మేము జనసేన పార్టీలో చేరాలి. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు నాదెండ్ల మనోహర్ గారి గురించి. తెనాలి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన చేసి అనేక రకమైన సంక్షేమాల గురించి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి
అనేక రకాలైనటువంటి ఆలోచించే వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకున్న గొప్పతనం అదే. ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరితో కూడా నిరాశాజనకంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. అలా అని మీసాలు తిప్పి తొడలు కొట్టే రాజకీయ నాయకుడు కూడా అంతకంటే కాదు. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, ప్రతి నాయకుడు కూడా మీసాలు తిప్పి తొడలు కొట్టడం. అది కాదు కావాల్సింది. ప్రజల్లో మమేకమై ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల నిరంతరం కృషి చేస్తూ ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాల దృష్ట్యా మన నియోజకవర్గాన్ని ఏ రకంగా సామాజికంగా, ఆర్థికంగా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిరంతరం తప్పించే మనిషి నాదెండ్ల మనోహర్ గారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం.